ఆడంబరాలకు దూరంగా ఉండి అనాథలు వికలాంగుల మధ్య తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని హనుమాన్ జంక్షన్లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం శాశ్వత ట్రస్టీలు బాపులపాడు గ్రామ మాజీ ఉప సర్పంచి కాకాని బాబు అన్నారు. ఆడంబరాలకు దూరంగా వికలాంగులు అనాథల మధ్య తన పుట్టినరోజు చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, అనాథలు వికలాంగులు కడుపు నింపడంతో దొరికిన ఆనందం ఎక్కడా దొరకదని హనుమాన్ జంక్షన్లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవస్థానం శాశ్వత ట్రస్టీలు కాకాని చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బాపులపాడు గ్రామ మాజీ ఉప సర్పంచ్ కాకాని వెంకటేశ్వరరావు అలియాస్ బాబు అన్నారు. బుధవారం ఆయన 65వ పుట్టినరోజు సందర్భంగా హనుమాన్ జంక్షన్లోని ఆశాజ్యోతి వికలాంగుల పాఠశాలల్లో, ఆదిత్య బదిరుల పాఠశాలలో, గుడివాడ రోడ్లోని ప్రజ్వల జేఎంజే హోమ్ నందు వికలాంగులు అనాథల మధ్య కేక్ కట్ చేసి ఆశ్రమాలకు ఆర్థిక సహాయం అందజేశారు. ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని పుష్పగుచ్చాలు అందజేసి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కాకాని బాబు మాట్లాడుతూ, ఈ రోజు ఆడంబరాలకు దూరంగా ఉండి అనాథలు వికలాంగుల మధ్య తన పుట్టినరోజు జరుపుకోవడం ఒక భాగ్యంగా ఉందని, బాపులపాడు గ్రామ అభివృద్ధి విషయంలో తన పాత్ర ఎంతో ఉందని, శాశ్వత వాటర్ ప్లాంటులు నిర్మించడమే కాదు, రహదారులు నిర్మాణంలో, శ్మశాన వాటిక అభివృద్ధిలో, గ్రామ అభివృద్ధిలో ఎవరూ చేయలేని అభివృద్ధి చేసి చూపించానని, అయినప్పటికీ పండ్లు ఉన్న చెట్లకు రాళ్ల దెబ్బలు అన్నట్లు అభివృద్ధి చేసిన వ్యక్తిపైనే కొంతమంది బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, కానీ వాటినన్నిటినీ పట్టించుకోను రానున్న రోజుల్లో కాకాని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రజలకు మరింత సేవలు చేసేందుకు ముందుకు వస్తానని ఆయన స్పష్టం చేశారు. ఈ రోజు తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నానని, అందరూ బాగుండాలి, సంతోషంగా ఉండాలి, అందరితో పాటు మేము ఉండాలి అనేదే మా నినాదంగా ముందుకు సాగుతామని ఆయన అన్నారు. ఈ రోజుకి 64 సంవత్సరాలు పూర్తయి 65వ సంవత్సరం వచ్చింది. హనుమాన్ జంక్షన్లో పుట్టి 65 ఏళ్ళు హనుమాన్ జంక్షన్ నాకు జీవితాన్ని ఇచ్చినందుకు ఆ ఊరికి నా శాయశక్తుల మంచి చేయాలని నేను ఎప్పుడూ తపన పడ్డాను. అలాగే పేదవాళ్ళకు కానీ, చర్చిలకు కానీ, దేవాలయాలకు కానీ, మసీదులకు కానీ, లేదు ఆపదలో ఉన్న వాళ్ళకి కానీ నా ఈ 65 ఏళ్ళ జీవితంలో కొన్ని వేల మందికి సహాయం చేశాను. కొన్ని వేల మందికి కళ్ళ ఆపరేషన్లు, కొన్ని వేల మందికి హెల్త్ క్యాంపులు, అలాగే కొన్ని వేల మందికి ఇన్సూరెన్స్లు, యానిమల్ హెల్త్ క్యాంపులు, అలా ఎన్నో స్వచ్ఛందమైన కార్యక్రమాలు నా ఓపిక కొద్దీ నా జీవితంలో ప్రజలకు చేయటం అయింది. ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు సర్పంచ్గా మా మిస్సెస్కి. 60 ఏళ్లలో ఏ సర్పంచ్ చేయనంత డెవలప్మెంట్ చేయటం జరిగింది. అలాగే నేను సంపాదించిన డబ్బులో సుమారుగా 80% నేను హనుమాన్ జంక్షన్ గ్రామానికి ఇవ్వటం జరిగింది. అయితే నా దురదృష్టం ఏంటంటే, ఏ ఊర్లో అయినా గట్టిగా 10 లక్షలు ఇస్తే ఆ మనిషిని మర్చిపోరు. కానీ బాపులపాడులో ఎన్ని కోట్లు ఇచ్చినా కానీ ఎదురు కామెంట్లు పెట్టి నన్ను నా మనసు బాధ పెట్టే విధంగా చేస్తారు తప్ప ప్రజల్లో మంచి పేరు రాకుండా ఎలా చెడగొట్టాలి అనే రకంగా నా మీద పెట్టి చేశారు. ప్రజలు గుర్తిస్తారనుకుంటున్నాను. నా లైఫ్ 65 ఏళ్ళు అంటే నేను దగ్గర పడినట్టే. మరి ఈ తక్కువ కాలం నా జీవితం ఉంది. ఈ తక్కువ కాలంలో మరిన్ని ఎక్కువ ప్రజా ఉపయోగ కార్యక్రమాలు పేదలకి వాళ్ళకి నేను ఈ ఊరిలో పుట్టి పెరిగినందుకు ఈ ఊరు మర్చిపోని విధంగా ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని, అంటే శ్మశానం, తాగునీటికి వాటర్ ప్లాంట్లు, ఊరికి టాయిలెట్ లాంటి దానికి డంపింగ్ యార్డ్లో షెడ్ ఫ్రీగా చేయటం, ఆ పర్మిషన్లు తీసుకురావటం, అవన్నీ ఏర్పాటు చేయటం, అలాగే రోడ్లు, సిమెంట్ రోడ్లు కానీ, లేకపోతే కమిటీ హాళ్ళు కానీ, ఇలా ఎన్నో కార్యక్రమాలు నా వంతు నేను శాశ్వతంగా ఊళ్ళో ఉండేవి. ఈ బాపులపాడుకి శాశ్వతమైన ఉపకారాలు కానీ, శాశ్వతమైన కట్టడాలు కానీ ఎవరో కట్టలేదు. కోట్ల రూపాయల్లో డబ్బు దానం చేసి మంచి కార్యక్రమాలు చేసిన ఘనత
ప్రజలు నాకే ఇచ్చారు. నేను ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఈరోజు కూడా బాగా పెద్ద పెద్దాళ్ళతోనో ఇంకా ఆడంబరంగానో ఈ నా పుట్టినరోజు చేసుకోవటం నాకు అంత ఇష్టం అనిపించలేదు. కాబట్టి అనాథ పిల్లలు, వికలాంగుల పిల్లలు ఎవరైతే భగవంతుడి వలన కానీ లేకపోతే వారు దేవుడిచ్చిన దాంతో లైఫ్ వీక్గా ఉందో వాళ్ళందరినీ కలిసి వారికి ఆర్థిక సాయం చేసి వాళ్ళ మధ్యలో నా పుట్టినరోజు గడుపుకోవటానికి నేను చాలా గర్వంగా ఆనందంగా ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్. అలాగే నాకు శుభాకాంక్షలు ఎంతమంది వచ్చి చెప్పారు. అందరికీ నేను నాకు శుభాకాంక్షలు చెప్పిన వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు మీ ఫ్యామిలీస్ అంతా బాగుండాలని, మన ఊరు ప్రజలంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నా. నా జీవితం పూర్తయ్యే వరకు నేను నా చుట్టుపక్కల ఉన్న ప్రజానేకానికి మంచి చేయడానికి ప్రయత్నం చేస్తా తప్ప ఏ ఒక్క చిన్న చెడ్డ పని చేయనని నేను హామీ ఇస్తున్నా. నా తరపున ట్రస్ట్ ఫామ్ చేశాం కదా, ఆ ట్రస్ట్ తరపున పేదవాళ్ళకి అనేక రకాల సేవలు చేస్తామని ఈ జన్మదిన సందర్భంగా ట్రస్ట్ తరపున మాటిస్తున్నా. థ్యాంక్ యూ. Happy birthday to you. అందరూ చప్పట్లు కొట్టండి. ఓకే చా. హ్యాపీ బర్త్డే. మన స్కూల్ చాలా కుర్చీలు కానీ పెళ్ళిళ్ళు కానీ బెంచులు కానీ ఇప్పుడు కూర్చుని ఆ కుర్చీలు కూడా బాగా మీరు ఇచ్చిన డొనేషన్లు అన్నీ. ఎందుకంటే మంచి ఇచ్చే కూడా మంచి ఇచ్చారు అన్నమాట. చాలా సంతోషంగా ఉంది. ఒకసారి పిల్లలందరూ గట్టిగా నీకు జన్మదిన శుభాకాంక్షలు. అలాగే మీరు మంచి ఆయుధ ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇక్కడ విచ్చినందుకు మరొకసారి థ్యాంక్ యూ అండి. పుట్టినరోజు అత్యంత ధనికులతోనూ లేకపోతే రాజకీయ పెద్దలతోనూ ఎవరితోనూ దరిద్రంగా భగవంతుడు నిత్యం కష్టపడే పిల్లలను చూస్తూ ఉంటారు. కాబట్టి ఎక్కడైతే భగవంతుడు ఉన్నారో అక్కడికి ఎత్తుకుంటా ఈ పిల్లలతో ఈ సంవత్సరం నా బర్త్డే గడుపుకున్నందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అలాగే ఇంత మంచి కార్యక్రమాన్ని పట్టుదలతో ఎన్నో సంవత్సరాలు జరుగుతున్న ఈ మాధవలత గారు కానీ వారి నాన్నగారు కానీ మరి ఆయన మాధవలత గారి హస్బెండ్ గారు కూడా కష్టపడేవారు. ఆయనకి సంతాపం తెలియజేస్తూ మీ అందరికీ భగవంతుడు మంచి ఆయుధ ఆరోగ్యాలు ఇచ్చి మాధవలత గారు వారి నాన్నగారి ఆధ్వర్యంలో మీరంతా బాగుండాలని కోరుతున్నాం. Thank you.
ఓకేనా? ఓకే సార్. అమ్మా ఇచ్చేయండి ఒకసారి. సాయి ఒకసారి.